ప్రియమైన దేవుని బిడ్డలందరికీ క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున తిరిగి మీతో ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ఈ మాటలు తెలియజేస్తూ చెప్తూ ఉన్నాను. నీవెవరవో నీవు వెళ్తున్న సంఘంలో తెలుసా? నీవెవరవో నీవు వెళుతున్న సంఘంలో తెలుసా? అందరూ నిన్ను గుర్తుపడుతున్నారా? ఒకవేళ ఆ విధంగా నిన్ను గుర్తుపట్టకపోతే నీవెవరవో ఈరోజు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ విధంగా దేవుడు మన కొరకు చక్కగా అర్థం అవ్వడానికి రాసిపెట్టాడు. పొలంలో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. ఇవి రెండు పొలంలో పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు పనివారు అంటున్నారు యజమానునితో, ఈ గురుగులన్నిటినీ లాగి వేస్తామండి అని అంటున్నారు. గోధుమల మధ్యలో ఇవి పెరుగుతున్నాయి కదా, ఇవి ఎందుకు పెరుగుతున్నాయి? వీటిని లాగేస్తాము అని యజమానునితో అంటారు. అప్పుడు ఆ యజమానుడు అంటాడు, వద్దు వద్దు, గురుగులను ఇప్పుడు లాగేస్తే పక్కకున్న గోధుమ మొక్కలు కూడా బయటికి వచ్చేస్తాయి. పంట కోసే అంతం వరకు ఉండనివ్వండి. యజమానుడు అంటున్నాడు ఈ విధంగా. ఎప్పుడంట? కోత కోసేంత వరకు వాటిని ఉండనివ్వండి అని అంటున్నాడు. అనగా సంఘములో ఆత్మానుసారము కాని వారు, ఆత్మానుసారులైన వారు ఇద్దరు కలిసి సంఘంలో ఉంటారు. కోత వచ్చినప్పుడు ఈ సర్వశక్తిగల దేవుడు కోయిస్తూ ఉంటాడు. ఎవరు కోస్తారంటే దేవదూతలు వచ్చి ఆ పంటను కోస్తారు, మనుషులు కాదు. గురుగులన్నిటినీ ఒకవైపు, గోధుమలన్నిటినీ ఒకవైపు వేస్తారు. గోధుమలన్నిటినీ తూర్పారు పట్టి కళ్ళెంలో వేసి తొక్కించి వాటన్నిటినీ తీసుకెళ్ళి గరిసెలో ఉంచుతారు. ధాన్యమును కొట్లలో ఉంచుతారు. దీని భావము ఏమిటంటే, సంఘంలో నీవు గోధుమగా పెరిగి ఉంటావు, అయిన తర్వాత గురుగులు కూడా అందులోనే ఉంటాయి. అనగా మనుషులు, రెండు రకాలైన మనుషులు సంఘంలో కూర్చుంటారు. అనగా పాపం చేసేవారు కూర్చుంటారు, పరిశుద్ధులు కూర్చుంటారు. మరి ఇరువురు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇరువురు స్నేహంగానే ఉంటారు. కానీ కోత కోసేటప్పుడు ఆ దేవదూతలు ఎవరు లోపల గురుగులున్నాయో, ఎవరు గోధుమగా ఉన్నారో వారిని సపరేట్ చేస్తారట. కాబట్టి నీవు ఏ గుంపులో ఉంటున్నావో నీకు తెలియదు. ఎందుకంటే ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు మీకు చెప్పినప్పుడు స్పష్టముగా అర్థమవుతుందో, ఎవరు గోధుమనో ఎవరు గురుగులో అనేది మీకు అర్థమవుతుంది. గోధుమనైతే నీవు పొందుకున్న ఆత్మ నిన్ను నడిపించడమే కాదు, బోధిస్తూ ఉంటుంది. చూడండి, గోధుమగా ఉన్న వారికి వాక్యము మంచిగా అర్థమవుతుంది. ఆ వాక్యానుసారంగా వాళ్ళు జీవించడం నేర్చుకుంటూ ఉంటారు. బోధ వాళ్ళు మంచిగా వింటారు. జ్ఞానాన్ని బోధిస్తుంది, పరిశుద్ధతను తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై పెళ్లి కుమార్తెగా నీవు మారడానికి బోధిస్తూ ఉంటుంది దేవుని వాక్యం. ఈ గురుగులు ఏం చేస్తాయి? విన్నట్టే బోధకుని వైపు చూస్తూ ఉంటారు, కానీ వారు వినరు. వారు ఏమాత్రం వారికి అర్థం కాదు. ఎందుకు? వారికి సరి అయిన జ్ఞానము లేదు. వాళ్ళు గురుగు లాంటి వాళ్ళు. ఎగ్జాంపుల్గా బైబిల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. మీకు అర్థమవ్వడానికి ఈ మాటలను నేను బోధిస్తున్నాను మీకు. కాబట్టి దేవుని బిడ్డారా, ఎంతమంది పరిశుద్ధాత్మ చేత బోధించబడుతున్న బిడ్డలున్నారు ఆలోచన చేయండి. వాళ్లకు అర్థమయ్యేది కాదు. శరీరానుసారముగా జీవించే వారికి నేను చెప్పే బోధ అర్థం కాదు. నేను చెప్పే బోధ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఆత్మ వాళ్ళకు బోధిస్తూ ఉంటాడు.
కానీ ఆత్మచేత నింపబడిన వారికి ఈ బోధ అర్థం కానే కాదు. ఎంత చెప్పినా పంది ముందల ముత్యాలు వేస్తే అవి తొక్కుకుంటా వెళ్ళిపోతూ ఉంటాయట. ఆ విధంగా మనుషులున్నారు. అనగా ఆ విధంగా సాతానుడు వారికి జ్ఞానం లేకుండా చేసి మందిరానికైతే వస్తున్నారు, కానీ వారు ఎత్తబడే గుంపులో ఉంటారో ఉండరో వాళ్ళకే తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలను విని మీరు సిద్ధపడి ఉండాలని, సిద్ధపాటు కలగాలని మీకు ఈ మాటలు బోధిస్తూ ఉన్నాను. నీవు వెళ్తున్న సంఘములో నీవే పెద్దవా? నీవేమైనావో నీవెరుగవు, నీకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘములో గుర్తింపు ఉన్నంత మాత్రాన సరిపోదు, సంఘములో పెద్ద ఉన్నంత మాత్రాన సరిపోదు, పేరు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఏముండాలా? దైవిక జ్ఞానం ఉండాలా. దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగా, ఆత్మను పొందిన వ్యక్తివిగా ఉండాలి. అప్పుడే నువ్వు గోధుమగా మారుతావు. నువ్వు గురువుగా ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకో. గురువుగా ఉంటే నీతో ఉండేవారు కూడా ఆ గురుగుల వలె తయారవుతారు. కాబట్టి గురువుగా ఉండకుండా గోధుమగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నీవు వెళ్ళుచున్న సంఘములో నీవెవరివో అందరికీ తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. నిన్ను దేవుడు గుర్తుపట్టాలి, నిన్ను కాపరి గుర్తుపట్టాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనుషులు గుర్తుపట్టినా ఏం లాభం లేదు, ప్రయోజనం లేదు. ఈరోజు స్తోత్రం అంటారు, రేపు ఆత్రం అంటారు, నిన్ను విడిచి వెళ్ళిపోతారు. కాబట్టి నిన్నెవరు గుర్తుపట్టాలండి? సంఘ కాపరి గుర్తుపట్టాలా? దేవుడు గుర్తుపట్టాలి, మంచి విశ్వాసులు గుర్తుపట్టాలి. కాబట్టి ఆ విధంగా నీవు దేవుని దృష్టిలో, సంఘ కాపరి దృష్టిలో గుర్తింపు కలిగి ఉండాలని ఈ మాటలు చెప్తూ, ఒకరోజు తీర్పు దినం రాబోతుంది. గురువులను సపరేట్ చేస్తాడు దేవుడు, దూతలను పంపించి గోధుమలను సపరేట్ చేస్తాడు. గురుగుల గుంపులో నీవు ఉండకూడదని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.